హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా గీతు. ఈరోజు నేను ముందుకి మంచి వీడియోని తీసుకొని వచ్చానండి. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది పిల్లల్లో కండరాల బలహీనత, రక్తశాతం చాలామందికి తక్కువ ఉంటుంది. వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పిస్తా పప్పులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనిచ్చుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేగనిచ్చుకుంటే సరిపోతుంది. పిస్తా పప్పులు తినడం వల్ల పిల్లల్లో రక్తశాతం చాలా బాగా పెరుగుతుందండి. అండ్ వాళ్ళకి బ్రెయిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఈ పిస్తా పప్పులు బాగా కాపాడుతుందండి. పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. ఇవి తినడం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవుతుందండి. తర్వాత అదే బాండీలో 1/2 కప్పు బాదం పప్పులు వేసుకోవాలండి. బాదం పప్పులు కూడా జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చుకుందాం ఒక 2 మినిట్స్ పాటు. బాదం పప్పు తినడం వల్ల పిల్లల్లో కంటి చూపు చాలా బాగా పెరుగుతుందండి. ఫ్యూచర్లో సైట్ రాకుండా ఈ బాదం పప్పు బాగా కాపాడుతుంది అనమాట. అండ్ మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తీసేసేసి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుపుతుందండి ఈ బాదం పప్పు తినడం వల్ల. అండ్ వాళ్ళకి డైజెషన్ కూడా బాగా అవుతుందండి. ఈ బాదం పప్పు గురించి చెప్పాలంటే పిల్లలకి బోన్ స్ట్రెంగ్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఈ బాదం పప్పు తినడం వల్ల. పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. బాదం పప్పును రాత్రి నానబెట్టుకుని మార్నింగ్ తిన్నామంటే వాళ్ళ కంటి చూపు కూడా చాలా బాగా మెరుగుపడుతుందండి. సేమ్ అదే బాండీలో ఒక 1/2 కప్ జీడిపప్పు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చుకుందాం. జీడిపప్పు తినడం వల్ల పిల్లలకి హెయిర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ డయాబెటిక్స్ ప్రాబ్లం ఉండదు, ఏం ఉండదండి. మనం చెప్పిన ఈ 3 పదార్థాలు పిల్లలకి మంచి బోన్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ డైజెషన్ బాగుంటుందండి. ఇందులో నేను 3 యాలకులు కలిపానండి. జస్ట్ అది ఫ్లేవర్ కోసం మాత్రమే. ఫ్లేవర్ ఉంటే పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారని అందుకు నేను వేసానండి. పిల్లలకి యాలకుల స్మెల్కి చాలా బాగా తింటారు. ఇవన్నీ పూర్తిగా చల్లారనిచ్చుకున్న తర్వాత నేను జీడిపప్పులు వదిలేసేసి మిగతా 2 పదార్థాలు వేసుకున్నానండి. వేసుకొని మెత్తటి పౌడర్ని చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మెత్తడి పౌడర్ని చేసుకున్నాం కదా. సేమ్ ఇలానే జీడిపప్పును కూడా వేసుకున్నామండి. జస్ట్ కొద్దిసేపు మాత్రమే బ్లెండ్ చేసుకుందాం, ఒక 1 సెకండ్. ఎక్కువసేపు మనం బ్లెండ్ చేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది కాబట్టి నేను జీడిపప్పు మాత్రమే ఒక్కటి కచ్చాపచ్చగా వేసుకున్నానండి. మిగతా బాదం పప్పు, పిస్తా పప్పు మాత్రం మెత్తడి పౌడర్ని చేసుకున్నాను. ఇలా చేసుకొని 8 టైటెడ్ బాక్స్లోకి వేసుకున్నామంటే మనకి 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఈ ప్రోటీన్ పొడి పిల్లలకి డైలీ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ అంటే పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ ఇంకోటి వాళ్ళకి మెయిన్ డైజెషన్ బాగా అవుతుందండి. ఆకలి కూడా చాలా బాగా అవుతుందండి. డైజెషన్ బాగా అవుతూనే కదా పిల్లలకి ఆకలి కూడా బాగా వేస్తుంది. అండ్ తర్వాత ఫ్యూచర్లో డయాబెటిస్ రాకుండా లైక్ హార్ట్ అటాక్ ఏం రాకుండా పిల్లలకి ఈ పొడి చాలా బాగా కాపాడుతుందండి. జస్ట్ 1 మంత్ చూడండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చిన్న పిల్లలకి ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్స్.